భారతదేశంలో మనం చూస్తే గనక మన రాష్ట్రాలు మనం అనుకుంటాం ఇవి చాలా చిన్నవి అని చెప్పి. కానీ మన రాష్ట్రాలు కొన్ని కొన్ని దేశాల కన్నా కూడా చాలా పెద్దవన్నమాట. ఉదాహరణకి ఆస్ట్రేలియా జనాభా 2.8 క్రోర్స్, కెనడా జనాభా 4 క్రోర్స్, స్పెయిన్ జనాభా 4.8 క్రోర్స్, పోలాండ్ జనాభా 3.6 క్రోర్స్. అదే కర్ణాటకలో జనాభా దాదాపు 7 కోట్లు దగ్గర దగ్గరలో. తమిళనాడు జనాభా దాదాపు 8 కోట్లు. మనం చూస్తే సైజులోను, జనాభాలోను మన రాష్ట్రాలు చాలా పెద్దవి కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు ఈ రాష్ట్రాలకి కొన్ని వాళ్ళ భాష కానీ, వాళ్ళ ఆహార్యం కానీ, వాళ్ళ భోజనం కానీ, వాళ్ళ కల్చర్ గానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తితో ఈ భిన్నత్వాన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదని కూడా చాలా మంది ప్రశ్న అనమాట. రాను రాను మనం చూస్తే నార్త్ ఇండియాకి, సౌత్ ఇండియాకి కొత్త డివైడ్ కనిపిస్తుందనమాట. నార్త్ ఇండియన్ పాలిటిక్స్‌కి, సౌత్ ఇండియన్ పాలిటిక్స్‌కి, నార్త్ ఇండియన్ కల్చర్‌కి, సౌత్ ఇండియన్ కల్చర్‌కి ఎప్పుడూ మనకి ఆ భిన్నమైన కల్చర్ ఉంది. కానీ ఇప్పుడు ఆ కల్చర్‌లో ఫాల్ట్ లైన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటన్నిటిని సర్ది భారతదేశం మనది ఒక దేశం. దాంతో పాటు భిన్నత్వం అనేది కూడా మన దేశంలో ఒక సెలబ్రేషన్ అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికుంది.